రెస్టారెంట్ వీడియో తీసుకురమ్మంటావా? సరేనా? నీకు ముందుగానే చెప్తాం అనుకున్నాను, ఎందుకు లేని వదిలేశాను. ఏంటేనా నీతో అబద్ధం చెప్పి జాలీగా తిరుగుతున్నాడు? అమ్మాయితో తిరిగేవాడు అబద్ధం చెప్పక నిజం చెప్తాడా ఏంటి? రేయ్, ఈరోజు మీటింగ్ రేపటికి షిఫ్ట్ చేయి. అలాగే అన్న. ఒక్క నిమిషం టెన్షన్ పెట్టేశాడు. పోకిరి అన్నప్పుడు రాని లవ్వు పోలీస్ అని తెలియగానే వచ్చేసిందా? ఎలా అంటే మన ఇద్దరం ఎలా సెట్ అయ్యాం అలాగే. సౌమ్య, నేను రేయ్, నువ్వు ఏ సమయంలో ఎలాంటి ట్రిక్కులు ఉపయోగిస్తావో, ఎప్పుడు ఎలా రియాక్షన్స్ మారుస్తావో అంతా నాకు తెలుసు. లిమిట్ క్రాస్ అయ్యావో రాస్కెల్ మక్కులు ఎరగతీస్తా. పాప ఏదో ఫ్యామిలీ ప్రాబ్లంలో ఉంది. సౌమి, చెప్పు. తప్పుగా అనుకోనంటే పర్వాలేదు, చెప్పు. ఒకే ఒకసారి. సార్, తిన్నగా వచ్చి లెఫ్ట్కి తిప్పండి. బండి క్రాస్ అయింది. బండి వస్తుంది. రైట్లో ఒక పవర్ గ్రిడ్ ఉంటుంది, అక్కడికి రండి. వస్తాను సార్. చెప్పు మధు. అన్నా, బండి క్రాస్ అయిందన్నా. సరేరా. అలాగన్నా. బాబు రేయ్, లక్ష్మీనారాయణ, ఎవడో బచ్చాగాడు బెదిరిస్తున్నాడు అని నలుగురిని తీసుకొచ్చి లేపేద్దాం అనుకున్నావా? లేదు సార్. భవానీని లేపేస్తే అంతా అయిపోతుంది అనుకున్నారా? ఆ భవానీ కూడా నా మనిషేరా. డబ్బు కరెక్ట్ గా ఉందో లేదో చూడరా. లక్ష్మీనారాయణ, నువ్వు చేసిన తప్పుకి శిక్ష. నేను నీకొక లిస్ట్ ఇస్తాను. ఆ బిజినెస్ మెన్లందరి దగ్గర తలో 2 కోట్లు వసూలు చేసి నువ్వే నాకు తీసుకొచ్చి ఇవ్వాలి. ఎప్పుడు ఎక్కడ అని ఫోన్. నేనేమన్నా అబద్ధం చెప్తున్నానమ్మా? ఆ పిల్ల మీ అబ్బాయి ముందు బైక్ వేసుకుని ఓ తెగ చక్కర్లు కొట్టింది. బేసిక్ గా ఓ అమ్మాయి అబ్బాయి వెనక తిరగడం తప్పు కదా అమ్మా? అందుకే నేనే మనోడితో దీనికి ఒప్పుకోమని చెప్పాను. ఫస్ట్ తనే నాన్న ప్రపోజ్ చేశాడు, పట్టించుకోలేదు అక్క. మిమ్మల్ని అడగకుండా అక్క ఒక్క మాట కూడా మాట్లాడని చెప్పేసింది. వదినా, మీరు అంటే చాలు వెంటనే వాళ్ళ అమ్మా బాబులను వదిలేసి పెట్టి బేడ సర్దుకుని మన ఇంటి ముందు కూర్చుంటారు. యాక్చువల్గా తనే వచ్చి నీతో మాట్లాడతానన్నా అక్కే వద్దని చెప్పింది. కులం పట్టింపు లేదన్నావు కదా? అవును నాన్న. కులం పట్టింపు లేదంటే ఏదైనా కామన్ ప్లేస్ లో మీట్ అవుదాం. అంత సక్రమంగా కుదిరితే మాట్లాడి ఖాయం. నాకెందుకో మంచి సంబంధం అనిపిస్తుంది. రాని మాట్లాడదాం.
సార్ చెప్పండి. ఏంటి సార్ మొత్తం డబ్బు రెడీయా? సార్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సార్. ఒక 6 మాత్రం ఈరోజు నైట్ ఇస్తారన్నారు. ఎక్కడికి తేవాలో చెప్పారంటే మొత్తం క్యాష్ తెచ్చి ఇచ్చేస్తాను సార్. సరే, రేపు మీరు ఎక్కడికి రావాలో నైట్ ఫోన్ చేసి చెప్తాం. సార్ చెప్పరా. అన్న, డబ్బు ఇవాళ రాత్రి రెడీ అవుతుందట. సరే, తర్వాత మాట్లాడతాను. సార్ సార్ ఇక్కడున్నాను, రండి. రండి, కూర్చోండి. నమస్కారం. తను నా భార్య, వీడు మా పెద్ద కొడుకు. నమస్కారం. ఫారిన్ కి మల్లెపూలు ఎక్స్పోర్ట్ చేస్తుంటాడు. ఓ, మంచిది మంచిది. మా ఇంట్లో నేను 2 కూతుళ్ళు మాత్రమే. పెద్దదానికి 12 ఏళ్ళప్పుడే వాళ్ళమ్మ కాలం చేసింది. పోలీస్ సంబంధం చేసుకోవడానికి పెద్దగా నాకు ఇష్టం లేదు, కానీ మా అమ్మాయి ఆశపడింది కదా అని మాట్లాడదామని వచ్చాను. సార్, పోలీసులు అంటే ఎందుకు సార్ పడదు మీకు? ఈరోజు మీరు నేను ప్రశాంతంగా ఉన్నామంటే కారణం పోలీసులే. నా తమ్ముడు 2 రోజులు ఇంటి పట్టు నుండి 5 ఏళ్ళు అయింది. తెలుసా మీకు? ఏం సార్, మీకు పోలీస్కి ఏదైనా? లేదు సార్, ఊరికేదో జనరల్ ఒపీనియన్ అంతే. సార్, మా నాన్న రామస్వామి ఎలాగో మా 2 కొడుకుల్ని అలాగే ఉత్తమంగా పెంచాను. మీ అమ్మాయి మా ఇంటికి కోడలుగా వస్తే సంతోషంగా ఉంటుంది, అది మాత్రం నేను చెప్పగలను. అలాగే కానివ్వండి. ఈ ఏదైనా మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం. చాలా సంతోషం. వెంటనే ముహూర్తం చూడమంటాను. అలాగేనండి. అయితే సరే, మేము వెళ్ళొస్తాం. వెళ్ళొస్తామండి. మంచిది. బాబు నమస్కారం. చెప్పండి అంకుల్. ఏం లేదు, 10 నిమిషాలు మీట్ అయ్యి మాట్లాడాలి. ఏమైంది అంకుల్? ఈ పెళ్ళికి అమ్మా నాన్న ఒప్పుకోలేదా? లేదు, అదంతా ఏమీ ప్రాబ్లం లేదు. ఓకే అంకుల్. ఇంకో విషయంగా మిమ్మల్ని మీట్ అవ్వాలి. రండి అంకుల్, ఆఫీస్లోనే ఉన్నాను. ఓకే, నేను వస్తాను. స్పాట్లోనే ఉన్నాను సార్. వ్యాన్ డ్రైవర్ కార్ను గుద్దేసి ఎస్కేప్ అయ్యాడు సార్. యాక్సిడెంట్ అవ్వగానే వెనకాల బండిలో వచ్చిన వాళ్ళు లక్ష్మీనారాయణని హాస్పిటల్కి తీసుకెళ్లారు సార్. వెహికల్ నెంబర్ ఎవరైనా నోట్ చేశారా? నేను ఎంక్వైరీ చేసి వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సార్. క్షమించండి సార్, నేను మిమ్మల్ని చంపడం లేదు. విధి చంపుతోంది. నా తమ్ముడు రూపం. మీ అమ్మాయిని నా తమ్ముడు చూడకుండా ఉండుంటే, మీ అమ్మాయి అడగగానే మీరు పెళ్లికి ఒప్పుకోకుండా ఉండుంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని చంపాల్సి వచ్చేదే కాదు. వద్దు, నన్నేం చేయొద్దు. నేను నోరు తెరిచి ఎవరితో ఏం చెప్పలేదు. మీ నాన్న చనిపోవడానికి ముందు నాతో ఏదో మాట్లాడాలని ఫోన్ చేశారు. ఏం చెప్పాలనుకున్నారో ఏంటో. అంతలో చివరిగా నీతో ఏమైనా చెప్పారా? 2 వీక్స్ ముందు